మిస్టర్ బచ్చన్ సినిమా అసలు ఇది ఎలా ఉంది అన్నది చెప్పుకునే ముందు దీని ఒరిజినల్ వర్షన్ అయిన రైడ్ అనే సినిమా కథ ఏంటన్నది టూకీగా చెప్పుకుందాం. అజయ్ దేవ్గన్ హీరోగా 2018 సంవత్సరంలోనే బాలీవుడ్లో వచ్చిన ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. 40 కోట్ల పెట్టుబడిని పెడితే ఏకంగా 150 కోట్ల రూపాయల వరకు కలెక్షన్లను ఆ సినిమా రాబట్టింది. ఆ రేంజ్లో ఆ సినిమా హిట్ అయింది కాబట్టి ఇది కాస్త హరీష్ శంకర్ కళ్ళలో పడింది. వారవ్వా భలే కథ బాసు అని హరీష్ శంకర్ కూడా ఫిదా అయిపోయి రీమేక్ చేసేందుకు సిద్ధమైపోయిన పరిస్థితి. ఇంతకు అంత గొప్పగా అసలు రైడ్ సినిమాలో ఏముంది అని అంటారా? అక్కడికే వెళ్దాం. ఓ సిన్సియర్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ లంచాలకు లొంగడు. ఎంత పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్లలో అయినా సరే రైడ్ చేసేందుకు మనడు సిద్ధంగా ఉంటుంటాడు. మరి దీని పర్యావసనంగా బోల్డ్ అండ్ ట్రాన్స్ఫర్లు హీరోకు కామనే కదా. ఆ క్రమంలోనే లక్నోకు హీరో ట్రాన్స్ఫర్ అవుతాడు. హీరో లక్నోకు వచ్చిన కొద్ది రోజుల్లోనికే హీరో ఇంటికి ఓ ఫోన్ వస్తుంది. ఓ బిగ్ షాట్ ఇంట్లో 100 కోట్ల రూపాయల నల్లధనం ఉంది, పక్కాగా ఆధారాలు నా దగ్గర ఉన్నాయంటూ హీరోకు ఒప్పందిస్తారు. తీరా చూస్తే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర సర్కారే అతడి కనుసనల్లో నడుస్తూ ఉంటుంది. అలాంటి వ్యక్తి ఇంట్లో రైడ్ చేయటం సాధ్యమేనా? రైడ్కి వెళ్ళిన అధికారులు ప్రాణాలతో బయటకు రాలేరంటూ ఉన్నతాధికారులు హెచ్చరించినా హీరో తెగించి మరి ఆ బంగ్లాకు వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? అసలు ఇంట్లో నల్లధనం బయటపడిందా లేదా? హీరోను అడ్డుకునేందుకు విలన్ ఏం చేశాడు? ఏకంగా ప్రధానమంత్రి ఫోన్ చేసిన హీరో ఏం సమాధానం చెప్తాడు? అసలు ఆ ఇంట్లో 100 కోట్ల రూపాయల నల్లధనం ఉందన్న సంగతిని హీరోకు చెప్పింది ఎవరు? ఇంటి గుట్టును బయటపెట్టిన ఆ ఇంటి దొంగ ఎవరు? ఎందుకు ఆ నిజాలను బయట పెట్టాల్సి వస్తుందన్నదే రైడ్ సినిమా కథ. ఈ రైడ్ సినిమాలో హీరో హీరోయిన్లకు మధ్య రొమాంటిక్ సాంగులు లేవు. బ్యాక్గ్రౌండ్లో వచ్చే పాటలు తప్పితే హీరో హీరోయిన్ల మధ్య సాంగులు అస్సలే లేవు. ఎంట్రీ సాంగు, ఐటెం సాంగులు అంటూ పాటల గోల అసలే లేదు. ఇక మరో విషయం ఏమిటంటే రైడ్ సినిమాలో కామెడీ అస్సలు ఉండదు. కామెడియన్లు అసలే లేరు. సీరియస్ మోడ్లో ఈ సినిమా సాగుతూ ఉంటుంది. ఈ ఇంట్లో డబ్బులున్నాయి, వాటిని ఎక్కడ దాచారా అన్నది వెతికి పట్టుకోవడమే పనిగా హీరో పనిచేస్తూ ఉంటాడు తప్పితే కామెడీ చేద్దామా, రొమాన్స్ చేద్దామా, కాసేపు టైంపాస్ చేద్దామా, కుళ్ళు జోకులు వేసిద్దామా అన్న యావే ఉండదు. ఇక మరో విషయం ఏంటంటే ఈ రైడ్ సినిమాలో అంత పెద్ద అజయ్ దేవ్గన్ హీరోగా నటించినా కూడా ఒక్కటంటే ఒక్క ఫైట్ కూడా ఉండదు. ఎస్, హీరో ఈ సినిమాలో ఫైట్లు చేయలేడు. క్లైమాక్స్లో హీరోని చంపేందుకు వందలు వేల సంఖ్యలో జనాలు వస్తుంటే పారిపోతూ గదుల్లోకి వెళ్ళి దాక్కుంటాడు తప్పితే మన సగటు తెలుగు సినిమాలో లాగా కత్తులు గొడ్డళ్ళు పట్టుకుని రెండ్రా చూసుకుందాం, మీ ప్రతాపము నా ప్రతాపము అంటూ తొడలు కొట్టడాలు అస్సలే ఉండవు. కేవలం కథ మీదనే ఈ సినిమా నడుస్తూ ఉంటుంది. కథే ఈ సినిమాను హిట్ చేసింది. మరి ఆ రేంజ్లో సక్సెస్ అయిన కథ కదా, దానిలో లేని ఐటమ్స్ను కూడా కలిపి తెలుగు సినీ జనాలకు బాగా కావాల్సిన అంశాలతో తాళింపు వేసి మాస్ మసాలా అనే దాన్ని గట్టిగా ఘాటుగా తట్టించి వదిలితే అదిరిపోయే దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది కదా అన్నది హరీష్ శంకర్ గారి ఆలోచన. ఆ మాటను ఆయనే స్వయంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు కూడా. మిస్టర్ బచ్చన్ సినిమాను గనక అజయ్ దేవ్గన్ గారు చూస్తే ఇది నా రైడ్ సినిమాయేనా అని ఆయనే ఆశ్చర్యపోతారు. బాలీవుడ్ వాళ్లకు ఇది రైడ్ రీమేక్ అని గుర్తుపట్టలేక మళ్ళీ దీన్ని హిందీలో రీమేక్ చేసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదంటూ హరీష్ శంకర్ గారు అయితే మరీ టూ మచ్ ఎలివేషన్లు ఇచ్చుకున్నారు. ఆ రేంజ్లో సినిమాను తీశారేమో అని ఫ్యాన్స్ కూడా హోప్స్ పెట్టుకున్నారు. మరి ఆగస్టు 15వ తారీఖున సందర్భంగా విడుదలైన ఈ మిస్టర్ బచ్చన్ సినిమా ఎలా ఉందయ్యా అంటారా? అక్కడికే వెళ్దాం. రైడ్ సినిమా కథను చెప్పాను కదా, ఆ సినిమాలో మాస్ మసాలా పాటలు లేవని చెప్పాను కదా. తెలుగు జనాలకు వాటి అవసరం చాలా ఉందని హరీష్ శంకర్ గారు భావించి 1కి 4-5 పాటలను పెట్టేశారు. హీరో హీరోయిన్లతో మంచి మంచి మసాలా స్టెప్పులను కూడా వేయించారు. ఇక ఒరిజినల్ సినిమాలో కామెడీ లేదు కదా, సో ఈ మిస్టర్ బచ్చన్ సినిమాలో 1కి 4-5 కమెడియన్లను హీరో చుట్టూ పెట్టుకున్నారు. చమక్ చంద్ర, సత్య, సుదర్శన్, ప్రభాస్ శ్రీను వంటి వాళ్ళను ఈ సినిమాలో జొప్పించి కామెడీ సీన్లను రాసుకున్నారు. ఇక ఒరిజినల్ సినిమాలో హీరోకు ఫైట్లు అస్సలు ఉండవు కదా. మరి తెలుగు సినిమా అన్నాక హీరోకు ఫైట్లు లేకపోతే ఏమైనా బాగుంటుందా? 1కి 4-5 ఫైట్లను కూడా ఈ మిస్టర్ బచ్చన్ సినిమాలోకి జొప్పించారు. ఒరిజినల్ వెర్షన్లో హీరో హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ వంటివి ఏమీ ఉండవు. భార్యగానే హీరోయిన్ను నేరుగా చూపించేస్తారు. కానీ ఈ సినిమాలో హీరో హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ను కూడా దర్శకుడు హరీష్ శంకర్ రాసుకున్నారు. ఇలా ఒరిజినల్ సినిమాలో ఏమేం అంశాలు మిస్ అయ్యాయని హరీష్ శంకర్ అనుకున్నారో ఆ అంశాలన్నింటినీ పెట్టుకుని కథను రీరైట్ చేసుకుని పూర్తిగా ఓ కొత్త కథలాగా ట్రీట్ చేశారు. మరి ఆ కథ బాగుందా లేదా అంటారా? అక్కడికే వెళ్దాం. ఈ మిస్టర్ బచ్చన్ సినిమా కథ గురించి ప్రత్యేకంగా మళ్ళీ చెప్పాల్సిన పని లేదు. ఒరిజినల్ సినిమాలోని కోర్ పాయింట్ చుట్టూ మాస్ మసాలా అంశాలను హరీష్ శంకర్ పేర్చుకున్నారంతే. ఈ సినిమాలో లవ్ ట్రాక్ అదిరిపోతుందని హరీష్ శంకర్ అనుకున్నారు, కానీ అది అస్సలు సెట్ అవ్వలేదు. చూసేటోళ్లకు చిరాకు తప్పితే సినిమాకు పనికొచ్చింది ఏమీ లేదు. ఇక ఫస్ట్ హాఫ్లో సత్య కామెడీ అదిరిపోతుందని ఓ రేంజ్లో మోసేశారు. వాస్తవానికి కమెడియన్ సత్య చాలా మెరిట్ ఉన్న నటుడు.
మంచి మంచి కామెడీ సీన్లు కనుక పడితే ఓ రేంజ్లోకి వెళ్ళిపోయేవాడు. కానీ ఈ మిస్టర్ బచ్చన్ లాంటి సినిమాలే సత్య కెరీర్ను చంపేస్తున్నాయి. సత్య కామెడీ ఈ సినిమాకు ప్లస్ అవుతుందని దర్శకుడు అనుకున్నాడు, కానీ అసలు కామెడీయే పండకుండా పోయింది. ఒరిజినల్ వర్షన్లో సినిమా స్టార్ట్ అయిన 10-15 నిమిషాల్లోనే విలన్ ఇంటికి రైడ్కు హీరో వెళ్ళిపోతాడు. సినిమా క్లైమాక్స్ వరకు కాదు సినిమా అంతా కూడా విలన్ ఇంట్లోనే రైడ్ చేస్తూనే హీరో ఉంటాడు. ఇంట్లోంచి బయటకు రాడు. కానీ తెలుగు సినిమా కదా, వెంటనే కథలోకి వెళ్ళడం మనోళ్ళకు అసలు ఇష్టం ఉండదు. అందుకే సాగదీసి మరీ సావగొట్టేశారు. ఈ మిస్టర్ బచ్చన్ సినిమాలోనూ అంతే. ఇంటర్వెల్కు ఓ 10 నిమిషాల ముందు మాత్రమే విలన్ జగపతి బాబు ఇంట్లోకి హీరో రైడ్కి వెళ్తాడు. అప్పటిదాకా ఆర్కెస్ట్రా అంటూ, పాత పాటలు అంటూ, హీరోయిన్తో రొమాన్స్ అంటూ, లవ్ ట్రాక్ అంటూ, కామెడీ అంటూ చాలా సాగదీశారు. నిజానికి ఈ సీన్లలో కామెడీ పండితే బాగుండేది, బోర్ కొట్టకుండా ఉండేది. కానీ అసలు పాయింట్లోకి ఎప్పుడు వెళ్తారా బాబు అని ప్రేక్షకులు గొంతెత్తి అరిచినా కూడా సినిమా మాత్రం నిదానంగా సాగుతూనే ఉంటుంది. ఇక హీరో విలన్ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అయినా కథలోకి సీరియస్గా వెళ్ళాడా, కథకే స్టికన్ అయ్యినున్నాడా అంటే అది కూడా లేదు. సెకండ్ హాఫ్లో చమక్ చంద్ర వచ్చేస్తాడు. జగపతి బాబు కొడుకుగా చమక్ చంద్ర కనిపిస్తాడు. చమ్మక్ చంద్రతో అదిరిపోయే కామెడీని పండించాలని ట్రై చేసి చూశారు. కానీ నవ్వినోళ్లకు నవ్వినంత అన్నట్టుగా అది కామెడీ అనుకుని నవ్వినోళ్ళు కూడా అక్కడక్కడ ఉండొచ్చేమో. ఈటీవీలో జబర్దస్త్ కామెడీని చూస్తూ విరగబడి నవ్వే బ్యాచ్కి మాత్రం చమ్మక్ చంద్ర కామెడీ కాస్త ఊరట తెప్పించవచ్చు. సినిమా పిచ్చోడిలా సినిమాల్లో నటించాలన్న కోరిక ఉన్న వ్యక్తిగా చమ్మక్ చంద్ర చేసే చేష్టలు అయితే మరీ సిల్లీగా ఉంటాయి. చమ్మక్ చంద్రలో ఉన్న ఈ యాంగిల్ను ఉపయోగించుకుని మరి ఇంట్లో నల్లధనం ఎక్కడెక్కడ ఉందన్న విషయాన్ని హీరో బయట పెట్టేస్తాడంటూ చూపించిన సీన్లకు ప్రేక్షకుల మతి పోవడం ఖాయం. విలన్ ఫ్యామిలీ చుట్టూ అల్లుకున్న సీన్లను కామెడీ సీన్లు అనాలా లేక సావగొట్టే సీన్లు అనాలా అన్నది దర్శకుడే చెప్పాలి. ఇక ఈ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ క్యామియో అపియరెన్స్ ఉంది. ఇలా వచ్చి ఓ చిన్న ఫైట్ చేసి అలా వెళ్ళిపోతాడు. హీరోకు అత్యవసరమైన సమయంలో వచ్చే క్యారెక్టర్ అది. వాస్తవానికి క్యామియో అపియరెన్స్ ఇచ్చేంత క్యారెక్టర్ అంటే అక్కడ ఆయనకు బదులుగా ఓ నార్మల్ పోలీస్ అధికారి వచ్చినా కూడా, చివరకు ఓ కానిస్టేబుల్ వచ్చినా కూడా సరిపోతుంది. ఒరిజినల్ వర్షన్ అయిన రైడ్ సినిమాలో జస్ట్ తోటి ఉద్యోగులు వెళ్ళి పని కానిచ్చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం సిద్ధు జొన్నలగడ్డను తీసుకొచ్చేశారు. సినిమాకు కాస్త అదనపు అట్రాక్షన్ చేసే ఎత్తుగడన్నమాట. ఇక ఈ సినిమాలో బాగున్న అంశాలేంటి అని అడిగితే ఒక 2 పాటలు మాత్రం చూడటానికి బాగున్నాయి, వినడానికి బాగున్నాయి. హీరోయిన్ బాగుంది. హీరోయిన్ అందచందాలను చూపించడంలో దర్శకుడు హరీష్ శంకర్ పడిన తపనకు ప్రతిఫలం అయితే దక్కింది. తెర మీద హీరోయిన్ అయితే అందంగా కనిపించింది, అదిరిపోయింది. అంత మాత్రాన లవ్ ట్రాక్ బాగుందంటే మాత్రం బాగాలేదనే చెప్పాల్సి ఉంటుంది. బీజిఎం ఓకే, మ్యూజిక్ పరంగా ఓకే, అంతకు మించి ఈ సినిమాలో బాగున్నాయి అని చెప్పుకునేంత సీన్లు అయితే పెద్దగా ఏమీ లేవు. ఫైనల్గా చెప్పాలంటే హరీష్ శంకర్ రైడ్ సినిమాను రీమేక్ చేశారు, కానీ అందులో ఉన్న సోల్ను మిస్ చేశారు, సోల్ను చంపేశారు. భారత్లోని అతి సుదీర్ఘమైన రైడ్ అది. రియల్ లైఫ్లో జరిగిన ఘటన అది. 1 కాదు 2 కాదు 3 రోజుల పాటు ఓ పొలిటీషియన్ ఇంట్లో రైడ్ జరగడం అనేది మామూలు మాటలు కాదు కదా. రియల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ను బేస్ చేసుకొని రైడ్ సినిమాను తీశారు. సినిమాలో ఆ తనిఖీలను కూడా సుదీర్ఘంగా చూపించారు. ఎక్కడో కూడా బోరు కొట్టకుండా చూపించారు. దేశంలోనే సుదీర్ఘమైన ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ ఘటనకు సంబంధించిన కథ కాబట్టి ఈ సినిమాలో కూడా రైడ్ సుదీర్ఘంగా సాగుతుంది. మరి ఈ మిస్టర్ బచ్చన్ సినిమాలో రైడ్కు ఏమైనా ప్రాధాన్యత ఇచ్చారా లేదా అన్నది చూసిన వాళ్ళే చెప్పాలి. ఇంటర్వెల్ వరకు కూడా అసలు కథలోకి వెళ్లకుండా హీరో ఆర్కెస్ట్రాలో పాటలు పాడుకుంటూ ఉంటాడు. ఓ ఐటీ అధికారి ఏమిటి ఆర్కెస్ట్రాలో పాటలు పాడుకోవడం ఏంటి అంటారా? సినిమా చూస్తే మీకే అర్థమైపోతుంది. బోడిగుండుకి మోకాలికి లింకు పెడుతుంటారంటూ ఓ పాత సిమ్మతి ఒకటి ఉంది కదా, అచ్చం అదే రీతిలో ఆర్కెస్ట్రాకు ఐటీ అధికారి అయిన హీరోకు లింక్ పెట్టాడు దర్శకుడు. ఈ సినిమా క్లైమాక్స్లో విలన్ జగపతి బాబు ఓ డైలాగ్ చెప్తాడు. ఓడలు బళ్ళు అవుతాయి అంటే ఏంటో అనుకున్నా అంటూ జగపతి బాబు చెప్తాడు. సేమ్ టు సేమ్ హరీష్ శంకర్కు కూడా ఆ డైలాగ్ వర్తిస్తుంది. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టిన హరీష్ శంకర్ చివరకు మిస్టర్ బచ్చన్ లాంటి సినిమాలు తీస్తున్నాడంటని జాలి పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఫ్యాన్స్ అయితే ఈ సినిమాకు ఓసారి వెళ్ళొచ్చు. స్ట్రిక్ట్లీ ఫర్ ఫ్యాన్స్ అని థియేటర్ల ముందు బోర్డులు కూడా పెట్టుకోవచ్చు. రవితేజ సినిమా కదా, ఎలా ఉన్నా ఓసారి సినిమాను చూసేద్దాం అనుకుంటే మాత్రం వెళ్ళండి. కానీ ఒకే ఒక్క కండిషన్ ఏంటంటే దీని ఒరిజినల్ సినిమా అయిన రైడ్ సినిమాను మాత్రం అసలు ముందే చూడకండి. రైడ్ సినిమాను ముందే చూడకుండా వెళ్ళండి. ఒకవేళ ఒరిజినల్ సినిమాను కనుక ఇప్పటికే చూసి ఉంటే కనుక మిస్టర్ బచ్చన్ సినిమాకు వెళ్ళారో మీరు చచ్చారే. ఇదండి మిస్టర్ బచ్చన్ సినిమా రివ్యూ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.